హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వెళ్ళి ఫాలో అవ్వండి. ప్రతి క్రికెట్ అప్డేట్ తో పాటు ఐపీఎల్ ప్రతి మ్యాచ్ కు ముందు ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ఎలాంటి డబ్బులు చార్జ్ చేసేది ఉండదు, ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. దొరుకుతాడు, ఈరోజు దొరుకుతాడు. అతని బౌలింగ్లో కనీసం 2 సిక్స్లు 4 4లు కొట్టాకే అవుట్ అవ్వాలి. ఏంటి శుభ్మన్ గిల్, ఎందుకు అంత ఆవేశపడుతున్నావు? ఎవరి బౌలింగ్, ఎవరతను? ఇంకెవరు, డేవిడ్ మిల్లర్ అన్నా. ఆ హార్దిక్ పాండ్యా మనల్ని మోసం చేసి మధ్యలో వెళ్ళిపోయాడు. నీకేమన్నా పిచ్చా? తొక్కలో మోసం పక్కన పెట్టు. నువ్వు కెప్టెన్ అయ్యావు కదా, హ్యాపీ ఫీల్ అవ్వు. నేను కెప్టెన్ అయ్యానన్న ఆనందం ఉంది, కానీ గుజరాత్ టైటాన్స్ ను మోసం చేశాడన్న బాధ నా గుండెలో నుంచి పోవట్లేదు. అందుకే ఈరోజు హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో చెడుగుడు ఆడేస్తా. ఏదో ఒకటి చెయ్యి, కానీ కొంచెం ఆవేశంతో కాకుండా కూల్ గా చెయ్యి. ఆవేశంతో ముందుకు వెళ్తే ఏమీ సాధించలేవు. ఓకే, ఐ విల్ టేక్ యువర్ సజెషన్ వెరీ సీరియస్లీ. ఏంట్రా గిల్లు, తెగ ఊగిపోతున్నావు? ఏంటి మ్యాటర్? మళ్ళీ వచ్చావా నువ్వు? చెప్తా, ఈ రోజు నీ పని చెప్తా. ఇన్ని రోజులు మా టీంకి కెప్టెన్ గా ఉన్నావు, కానీ ఇప్పుడు ఆపోజిట్ టీం కెప్టెన్. సారీరా గిల్లు, వెరీ సారీ. ఏమనుకోవద్దు. సారీనా? ఎందుకు? మాకు చేసిన మోసానికి సారీ చెప్తున్నావా? మోసమా తోటకూర కట్ట? నేను సారీ చెప్తోంది, ఎలాగో మీరు ఓడిపోతారు కదా మాతో, అందుకు ముందే ఇన్ని రోజులు మీ టీంలో ఉన్నాను కాబట్టి ఓడించానని బాధపడతామని చెప్తున్నా అంతే. జోక్ బాగానే ఉంది, మళ్ళీ గుర్తు చేయి ఇంకొకసారి, అప్పుడు ఇంకొకసారి నవ్వుతా. ఏంట్రా అంటే భయం లేదా ముంబై ఇండియన్స్ అంటే నీకు? మా మీద మ్యాచ్ గెలిచేద్దాం అనుకుంటున్నావా? లాస్ట్ ఐపీఎల్ వరకు ముంబై ఇండియన్స్ను ఓడించాలని గట్టిగా ఫిక్స్ అయ్యా, కానీ ఈసారి నిన్ను ఓడిస్తా. ఒరే గిల్లు, ఇలా పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకుని ఆడద్దురా. ముందుకు వెళ్ళలేవురా, పైకి ఎదగలేవురా. చూడు రోహిత్ అన్న, నేను నీ అంత మంచివాడిని కాదు. చూసా, మీ పిక్స్ అన్నీ చూసా. తెగ కలిసిపోయారు, హగ్గులు చేసుకుంటున్నారు, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. మా మధ్య ఎటువంటి ఇష్యూస్ లేవు. నువ్వు మాలాగా హ్యాపీగా ఉండు. చెప్పా కదా ఇందాకే, నేను నీ అంత మంచోడిని కాదు. ఈసారి మేము గెలిచేది ముంబై ఇండియన్స్ పైన కాదు, హార్దిక్ పాండ్యా పైన. ఏంట్రా శుభ్మన్ గిల్లు, నవ్వుతూ ఉండురా, సంతోషంగా ఉండురా. గేమ్స్ అన్నవి మన జీవితంలో ఒక భాగమేరా. చూడు కేనన్నా, నువ్వు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో ప్రకాష్ రాజువేమో, నేను మాత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో విక్టరీ వెంకటేష్నే. పోరా, ఏం చేసుకుంటావో చేసుకో. నీకు భయపడాలా ఏంటి ఇప్పుడు? అయినా మీరేంటి మా పైన గెలిచేదేంటి? ఆ టీం చూసావు ఎలా ఉందో, చాలా వీక్గా కనిపిస్తోంది. అవునా, ఇన్ని రోజులు నువ్వు ఉన్నది కూడా ఇదే టీంలోనే, మర్చిపోయావా? అందుకే చెప్తున్నారా, నేను లేను కాబట్టి వీక్గా కనిపిస్తుంది అంటున్నా. హహహహా, నీకు టీం మారినాక బుర్ర కూడా పనిచేస్తున్నట్లేదు. మ్యాచ్ జరుగుతోంది అహ్మదాబాద్లో, తెలుసు కదా. అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్ ఎంత స్ట్రాంగో. అయినా కష్టం లేరా గిల్లు. మా బ్యాటింగ్ చూసావు ఎలా ఉందో? ఒక్కొక్కడు ఒక డైనమైట్ లాగా ఉన్నాడు. మీకు షమీ కూడా లేడు కాపాడడానికి. ఎలా గెలుస్తారా మా పైన? అన్నా, ఇవన్నీ జుజుబీలన్నా. మా గ్రౌండ్ లోకి అడుగు పెట్టారు అంటే ఎవరైనా బయటికి ఓడిపోయి వెళ్లాల్సిందే. సరేరా, ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పురా. నువ్వు కెప్టెన్ కదా ఇప్పుడు? అడుక్కో, చెప్పుకుంటా. మొహమ్మద్ షమీ అన్న లేడు కదరా, షమీ అన్న లేకుండా ఎవరితో బౌలింగ్ చేస్తావో చెప్పురా, చూసుకుందాం. నేనేమైనా పిచ్చోన్ లాగా కనిపిస్తున్నానా నీకు? అవన్నీ మా టీం ప్లాన్స్. నువ్వు అడగగానే చెప్పేస్తానా? అస్సలు చెప్పను, సడన్ సర్ప్రైజ్ ఇస్తా. ఒరే బాబు, సర్ప్రైజ్ అని చెప్పి బయట నుంచి ఎవరినైనా తెచ్చావు, ఐపీఎల్ వాళ్ళు ఒప్పుకోరు. దానికంటే కొన్ని రూల్స్ ఉంటాయి. మేము ఐపీఎల్ ఆడుతున్నాము, మాకు ఐపీఎల్ రూల్స్ తెలుసు. నువ్వు ఎక్కువ చేయకి ఇక్కడొచ్చి. ఏంటి శుభ్మన్ గిల్, అప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. ఏంది నీ బాధ చెప్పు? అయిపోయింది, హార్దిక్ పాండ్యా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు మా కెప్టెన్, మమ్మల్ని ముందుండి నడిపిమంటే నువ్వు ఇలా ఆవేశంతో ఊగిపోతూ ఉంటే ఎలా గెలుస్తాం మ్యాచ్ మనం? చూడు రషీద్ అన్న, మనిద్దరం తర్వాత మీట్ అవుదాము. వైస్ కెప్టెన్గా డిస్కషన్స్ చేసుకుందాము. ఈ ముంబై ఇండియన్స్ పైన గెలుద్దాము. ఓకే, ఇలా మాట్లాడావు, బాగుంది. ఖచ్చితంగా మనిద్దరం నీ రూమ్లో గెలుద్దాం. ఓ రషీద్ ఖాను, ఎక్కడికి వెళ్తున్నావు? ఉండు, ఇక్కడ మేము ఉన్నాము, మమ్మల్ని పట్టించుకోవా? రోహిత్ అన్న, నీకు నమస్తే చెప్పకుండా వెళ్తానా? నీ దగ్గరికే వస్తున్నా. ఏంటన్నా మరి, మన ఇద్దరికి మ్యాచ్ ఉంది, బాగా ప్రిపేర్ అయ్యావా లేదా? ఇన్ని రోజులు అంటే ఆ కెప్టెన్సీ టెన్షన్లు ఉండే, ఇప్పుడు ఇక కెప్టెన్సీ టెన్షన్ కూడా లేదురా. నాకు తెలిసి నీ బౌలింగ్ లో నీకు శివతాండవం చూపించేస్తా అనిపిస్తోంది. అంత లేదులే అన్నా, నా బౌలింగ్ ఆడేవాళ్ళు ఇంకా ఇప్పుడు ఎవరు పుట్టలేదు. వస్తావు, అవుట్ అయి వెళ్తావు, ఇదే జరుగుతుంది. చూడు కాల్సింటే పవర్ ప్లేలోనే నీ వికెట్ని తీసేస్తా. ఫస్ట్ నీకు పవర్ ప్లేలో ఆ శుభ్మన్ గిల్ గారు బౌలింగ్ ఇవ్వాలి కదా, వాడికి ఎవరికి బౌలింగ్ ఇవ్వాలో ఎవరికి బౌలింగ్ ఇవ్వకూడదో ఏం తెలియదు. ఇంకా కొత్త కెప్టెన్ కదా. చూడు రషీద్ అన్న, నువ్వేమో కూల్గా ఉండమంటావు, ఆ హార్దిక్ పాండ్యా ఏమో నన్ను ఊరికి రెచ్చగొడుతున్నాడు. వాళ్ళు రెచ్చగొడితే నువ్వెందుకు రెచ్చిపోతున్నావురా?
నువ్వు కూల్గా ఉండు. ధోనిని ఆదర్శంగా తీసుకో. ఎంత కూల్గా ఉంటే అంత మంచి డెసిషన్స్ వస్తాయి. కరెక్టే నువ్వు చెప్పింది కూడా. ఇక నుంచి నేను అస్సలు రెచ్చిపోను, ఆవేశపడను, కూల్గా ఉంటా. రోహిత్ అన్న, పవర్ ప్లేలో మనం ఎలా ఫాస్ట్గా ఆడదామా, స్లోగా ఆడదామా? నువ్వు చెప్పు గేమ్ ప్లాన్ ఏంటో. ఒరే ఈషన్ కిషన్, కెప్టెన్ నేన్రా, రోహిత్ అన్న కాదు. ఓ సారీ, కెప్టెన్ చేంజ్ అయ్యాడు కదా, మర్చిపోయా. చెప్పు గేమ్ ప్లాన్ చెప్పు. అదేంట్రా, రోహిత్ శర్మ అయితే అంత ఇంట్రెస్టింగ్ గా అడిగావు, నన్నేదో ఆకులో కరివేపాకు లెక్క చెప్పు అంటావు. అట్లేం లేదులే అన్న, నువ్వు గేమ్ ప్లాన్ చెప్పు, దాన్ని బట్టి నేను బ్యాటింగ్ చేస్తా. స్లోనా ఫాస్టా? నువ్వు ఎలా బ్యాటింగ్ చేసినా గుజరాత్ తుక్కుగా ఓడిపోవాలరా, దీన్ని గుర్తుపెట్టుకో. ఓకే, డిస్ట్రక్టివ్ మోడ్ ఆన్. శుభ్మన్ గిల్, నువ్వేం టెన్షన్ పడకు. షమి అన్న లేని బాధ్యతను నేను తీసుకుంటాను. చూసావు కదా లాస్ట్ ఇయర్ ఎలా బౌలింగ్ చేశానో, దానికి డబుల్ బౌలింగ్ చేస్తాను. ఈసారి ఒక 40-50 వికెట్లు తీసుకొని ఐపీఎల్ చరిత్రలోనే ఒక ఫెంటాస్టిక్ రికార్డ్ని నమోదు చేస్తాను. ఇది అన్న, ఈ కాన్ఫిడెన్స్ నాకు కావాలి. నువ్వు బౌలింగ్ చేయి, నేను బ్యాటింగ్ చేస్తా, చాలు. ముంబై ఇండియన్స్ ఏంటి, ఎవరినైనా ఓడించేయచ్చు, మనం కప్పు కూడా కొట్టేయచ్చు. ఎరా గిల్లు, నాకు ప్లేయింగ్ ఎలెవెన్లో ఛాన్స్ ఇస్తావా లేదా చెప్పరా? ఇంకా ప్లాన్ రెడీ చేయలేదు కేనన్నా, రెడీ చేసి నేను నీకు మెయిల్ చేస్తాను. దాని ప్రకారం నువ్వు ప్రిపేర్ అవ్వు. టీంలో ఉంటే ఒక ప్లాను, టీంలో లేకుంటే ఒక ప్లాను. సరేరా, టీంలో ఉంటే బ్యాటింగ్ చేస్తా, టీంలో లేకుంటే బెంచ్ మీద కూర్చుంటా. నాకేంటి చెప్పు. వెరీ గుడ్ అన్న, నీలాగా ఉండాలి ప్లేయర్స్ అంటే. చాలా స్పోర్టివ్గా తీసుకుంటున్నావు. కొంతమంది ఉంటారు టీంలో లేమంటే చాలు ఊరికే ఎగురుతూ ఉంటారు. కేనన్నా, లాస్ట్ ఐపీఎల్ నువ్వు ఆడలేదన్నా, నేను చాలా బాధపడ్డా. ఈ ఐపీఎల్ నువ్వు ఖచ్చితంగా ఆడు. నెక్స్ట్ మెగా యాక్షన్ ఉంది, మా ముంబై వాళ్ళకి చెప్పి నేను కొనుక్కోమని చెప్తా, మన ఇద్దరం కలిసి ఆడుకుందాం. సరేరా, మీకు ఇష్టం వచ్చింది చేయండి, నాకేం ప్రాబ్లం లేదు. ఏందికేనన్నా హార్దిక్ పాండ్యా మాట వింటావు, కొంపతీసి వెళ్ళిపోతావా ఏంటి? అరే బాబు, లైఫ్లో ఏదైనా కామెడీగా కూల్గా సాల్వ్ చేసుకోవాలి. వెళ్ళాలని రాసి పెట్టుంటే వెళ్ళిపోతా, లేదంటే ఉంటా, అంతే. సింపుల్ శాంపుల్. సరేరా గిల్లు, మేము వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటాం. హోమ్ గ్రౌండ్ అది ఇదని పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా, మరి ప్రాక్టీస్ చేసి మీ పైన గెలిచేస్తాం. చేసుకోండి అన్న. ఇదిగో ఆ హార్దిక్ పైన ఇక్కడ నుంచి ఫస్ట్ తీసుకొని వెళ్ళిపో నువ్వు, మాకు కూడా ప్రాక్టీస్ టైం అయింది.